హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు పచ్చిరొయ్యలు, వంకాయ, కోడిగుడ్లు పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానన్నమాట. ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసి వేస్తున్నాను. ముందుగా కోడిగుడ్లు పసుపు వేసి బాగా వేయించేసాను. వేయించి పక్కన తీసి పెట్టుకున్నాను. వంకాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు బాగా వేయిస్తానన్నమాట. సాల్ట్ వేసి వేయిస్తున్నాను. గుడ్లుకి పసుపు వేసి వేయించాం కదా, అందుచేత పసుపు కూడా ఉంది కాబట్టి పసుపు, ఉప్పు ఇంక వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం అయితే వేస్తాను. ముందుగా చింతపండు కూడా పక్కన నానబెట్టి పెట్టుకున్నాను. 2 స్పూన్లు కారం వేస్తాను. సరిపోకపోతే తర్వాత చూసి మళ్ళీ వేద్దామని చెప్పేసి 2 స్పూన్లే వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఒక లవంగం వేసి మిక్సీ పట్టేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ముక్కలుగానే కోసాను. ముక్కలు కోసినా కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే ప్రతి దానికి కూడా నూరేవారనమాట ఉల్లిపాయ. ఇప్పుడు జీలకర్ర పొడి వేసాను. అందులో ధనియాలు, జీలకర్ర, 2 లవంగములు వేసి మిక్సీ పట్టి ఉంచుతాను అన్నమాట ఎప్పుడూను. ఇప్పుడు వెల్లుల్లిపాయ సెపరేట్గా చితక్కొట్టి వేసేసాను అనమాట. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర వేసినట్టే అయిపోయిందనమాట. అది బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత రొయ్యలు కూడా అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. రొయ్యలు ఫ్రెష్గా ఉన్నాయి, మరి మాగుడు వాసన అది లేదనమాట అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు కూడా వచ్చినాయి ఈసారి. బాగున్నాయి. ఇవి బాగా దగ్గరికి అయ్యి గట్టి పడే వరకు కూడా మనం వేయించుకోవాలి. నీరు పోయి ఇవన్నీ గట్టి పడతాయి అన్నమాట. ఇప్పుడు కారం కొంచెం తగ్గింది అనిపించింది నాకు కంటికి చూడడానికే, అందుకు కొద్దిగా వేసాను అనమాట. ఎందుకంటే ఈ రొయ్యలు, చేపలు పులుసులు లాంటివి కొంచెం రెడ్ కలర్లో కొంచెం కారంగా ఉండకపోతే బాగుండవు అనమాట అండి. ఇప్పుడు రొయ్యలు వేగిన తర్వాత ఈ వంకాయ కూడా వేసేసాను. ఇది కూడా బాగా మగ్గితే బాగుంటుంది. పచ్చి పచ్చిగా వేసేసి పులుసు వేస్తే బాగోదు. చూసారా, రొయ్య అలాగా దగ్గరికి చుట్టుకొని గట్టి పడితే మనకి వేగినట్టు అనమాట. ఇప్పుడు ఇంకా నీచు వాసన రాదనమాట అలా బాగా వేయించుకుంటే. అప్పుడు ఈ వంకాయ కూడా బాగా మగ్గే వరకు వేయించుకుని మనం పులుసు పోసుకోవాలి. మాడకుండా వేయించుకుంటూ వంకాయ బాగా మగ్గిన తరువాత ఇంచుమించు 2 వంతులు మగ్గిపోతుంది అనమాట అండి. కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. గ్రీన్ కలర్ చేంజ్ అయ్యి కొంచెం అలాగా డార్క్ కలర్లో వస్తే సరిపోతుంది. మగ్గే వరకు కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను. తర్వాత తీసేటప్పటికి వంకాయ బాగా మగ్గిపోయింది. చూడడానికి కూర కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులో పులుసు పోస్తున్నాను. పోసేసాను. పులుసు పోసేటప్పుడు మామూలుగా ఎక్కువగానే పోస్తాము, కానీ దింపుకునేటప్పుడు మాత్రం కూర స్టవ్ ఆపి కూర మనం సర్వ్ చేసుకునేటప్పటికి ఏ రేంజ్లో ఏ చిక్కదనంలో ఉండాలో మీకు నేను చూపిస్తాను. ఈ మొదట ఇలా పలచగా ఉందని చెప్పేసి మీరు ఇలాగే ఉంటుందేమో అని అనుకోవద్దు. ఇప్పుడు ఇందులో వేయించిన గుడ్లు కూడా వేసేస్తాను అనమాట. పులుసు పోసేసాను కదా, వేయించిన గుడ్లు కూడా వేసేసి ఉడకనిచ్చుకోండి. ఇంత దోరగా ఇంత బాగా ఇలాగ పొర వచ్చేలా వేయించుకుంటేనే పులుసులో బాగుంటుందండి. నున్నగా కరుడులా నునుపుగా ఉంటే ఎగ్ బాగుండదు. ఎంతసేపు ఇలా వేయించుకుంటే పులుసులో సూపర్ ఉంటుందండి అది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా ఉడికిద్దాము. ఉడికిన తర్వాత పులుసు ఏ రేంజ్లో ఏ చిక్కదనంతో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. చూసారా, పులుసు ఉడుకుతోంది, మరుగుతోంది. కానీ ఇంత పలుచగా మనం దింపుకుంటే అన్నంలో కలవదనమాట అండి. దీన్ని ఇంకా బాగా ఉడకాలి. ఇది అన్నీ కలిసి బాగా ఉడకాలి.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత తీసి చూస్తే ఇంకొంచెం పలుచగా ఉంది. ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లి, జీలకర్ర, ఒక లవంగ మొగ్గ లేదంటే 2 లవంగ మొగ్గలు వేసుకుని ఉల్లిపాయ మిక్సీ పట్టుకుని అవి బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుని ముందుగా గుడ్లు వేయించి తీసేసుకుని ఇలా చేసుకోవాలి. ముక్కలు కోసుకున్నా కూడా ఏం పర్వాలేదు. మన జీలకర్ర పౌడర్ ఇంట్లో ఉంటుంది కాబట్టి అది కొంచెం పౌడర్ వేసుకుని వెల్లుల్లిపాయలు 2 చితక కొట్టుకుని వేసేసుకోవచ్చు అనమాట అండి. చూసారా, ఇప్పుడు పులుసు కొంచెం దగ్గర పడింది. ఇంకా దగ్గర పడే వరకు, పైకి నూనె బాగా తేలే వరకు, మనకి కంటికి బాగా వావ్ అనే వరకు ఉంచుకుందాం. మీరు కూరల్లో ఎక్కువగా పసుపు ఎక్కువగా వేసేస్తే అది పచ్చగా ఉంటుంది, ఎరుపు రంగు రాదు. అంచేత పసుపు మరీ ఎక్కువగా వేసుకోకండి. కొన్ని ప్రాంతాల్లో ముందు కూరలో చాలా ఎక్కువ పసుపు వేసుకొని పచ్చగా వండుకుంటారు. ఈవేళ నాకు కూడా ఎగ్స్లో వేయడం గురించి కొంచెం పసుపు ఎక్కువైందనే చెప్పాలి. పులుసు ఇప్పుడు దగ్గర పడిందనమాట అండి. ఇంకొక 2 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఆపేసుకుందాం. ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇదే ప్రాసెస్. మీరు ఉప్పు కరెక్ట్గా చూసుకుని, కారం కరెక్ట్గా చూసుకుని వేసుకున్నారనుకోండి. ఒకవేళ మీకు కారం తగ్గిందనిపిస్తే ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపేసాను. చూసారా, పులుసు చిక్కగా దగ్గరగా అయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసి చూపిస్తాను. అది ఎలా ఉందో, ఎంత పలచగా ఉందో కూడా మీరు చూద్దరు. కానీ ఇప్పుడు చేపల పులుసు ఎలా అయితే దింపుకుంటామో మరి పలచగా కాకుండా, చిక్కగా కాకుండా అలా మీడియంగా ఇది కూడా ఉండాలన్నమాట. రైస్లో కలిస్తే సరిపోతుంది మనకి. పులుసు చూడండి, మరి పలచగా లేదు, మరి చిక్కగా లేదు. ఇందులో వంకాయ ముక్కలు ఉంటాయి చూసారు, స్పైసీగా, జ్యూసీగా. ఈ రొయ్యలు ఎగ్గు కంటే కూడా వంకాయ ముక్క సూపర్ ఉంటుందండి. తింటే పుల్లగా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర కూడా మీరు మీ ఇంట్లో తయారు చేయండి. థ్యాంక్ యూ ఆల్.